ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన సందేశము క్రైస్తవుల జీవితాలందరిలో అందరికీ కూడా ఒక ప్రాముఖ్యమైన సందేశమే. ఎందుకు అంటే పరలోకం వెళ్ళాలి అని ఎంతమంది అయితే ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరలోకం వెళ్ళాలనే ఉద్దేశంతోనే వస్తాం అందరం. ఏమ్మా, నేను మరణించినా లేదా ప్రభు రాకడ ముందు వచ్చినా సజీవంగా ఉన్నప్పుడు వచ్చినా ఒకవేళ మరణించినా ప్రతి ఒక్కరు ఆలోచన ఏంటంటే పరలోకం వెళ్ళాలి, దేవునితో ఉండాలి. అయితే పరలోకం వెళ్ళాలి, దేవునితో ఉండాలి అన్న ఆలోచన మీ ఉద్దేశము మంచిదే. అయితే పరలోకం వెళ్ళాలి అంటే దానికంటూ కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఒక ప్రయాణం చేస్తేనే చూడండి, ఒక ఊరు వెళ్ళినప్పుడు ఎంత సిద్ధపాటు కలిగి ఉంటారు. ఊరు వెళ్తుంటే ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తే ఎన్నో సిద్ధపాటు కలిగి ఉంటారు. పిల్లలకి ఏం కావాలి, పెద్దలకి ఏం కావాలి, అక్కడికి వెళ్ళాక మన అవసరాల కోసం ఎన్నో సిద్ధపాటు. అది డబ్బులు ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, ఏదైనా. కేవలం ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళడానికి ఇంత సిద్ధపాటు కలిగినటువంటి మానవులు ఈ భూలోకమనే ఈ యాత్రను ముగించి పరలోకమనే ఆ గొప్ప పట్టణానికి, ఆ పరలోకంకు చేరుకోవాలి అంటే, ఒక లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళాలి అంటే ఎంత సిద్ధపాటు ఉండాలి. మామూలు ఊరు వెళ్ళడానికి ఎంత సిద్ధపాటు ఉన్నటువంటి నీకు నాకు ఒక లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళాలంటే ఎంత సిద్ధపాటు ఉండాలి. అందుకోసం ఈరోజు పిలువబడిన వారు అన్నాడు దేవుడు. వాస్తవానికి క్రైస్తవులు అంటే ఎవరు అమ్మా? పిలువబడిన వారు. అపోస్తలులు అంటే పంపబడిన వారు. క్రైస్తవులు ఎవరు? పిలువబడ్డాం. మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాతో సహా మన అందరం పిలువబడ్డాం. దేవుడు పిలిచాడు కాబట్టి లోకాన్ని విడిచిపెట్టి, ఒకప్పుడు మనం చేసిన విగ్రహాలను విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి రక్షణ పొంది ఇక్కడ కూర్చున్నాం ఈరోజు సంఘముగా. ఆలోచించండి, పిలువబడిన వారు అనేకులు. సుమారుగా 350 కోట్లకు పైగా ఉన్నారు ప్రపంచంలో క్రైస్తవులు. 350 కోట్లు. భారతదేశం మాత్రమే హిందువులు ఉండొచ్చు, కానీ మిగతా అన్న దేశాల్లో ఉండేది క్రైస్తవ సహోదరులు ఎక్కువ శాతం. అంటే పిలువబడిన వారు అనేకులు. ఎక్కడి నుంచి పిలువబడ్డావు? చీకటిలోంచి పిలువబడ్డాను, పాపములోంచి పిలువబడ్డాను, లోకములోంచి పిలువబడ్డాను, శాపగ్రస్తమైన ఈ లోకములో అక్కడి నుంచి పిలువబడ్డాను. ఒకప్పుడు అన్యాయం ఉండేది, నాలో అక్రమం ఉండేది, అవినీతి ఉండేది, అబద్ధాలు ఆడుకుంటూ బ్రతికే జీవితం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పక్క రాసి క్రైస్తవులందరినీ కూడా దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపు ఏంటంటే, ఇక చీకటిలోంచి కాదు, ఎక్కడికి వచ్చావు? వెలుగులోకి వచ్చావు అన్నాడు. మాటలు రాస్తున్నాయి గ్రంథంలో. పాపము నుండి, ఒకప్పుడు పాపమే, ఇప్పుడు పాపం ఉన్నవాళ్ళు లేరా? ఆలోచించండి. ఒకప్పుడు పాపమే, ఇప్పుడు పాపమేనా? ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, ఇప్పుడు చీకట్లో ఉంటావా? ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఏవైతే రాశానో అవి మనలో ఉండకూడదు. ఎందుకు అంటే, ఇది ఒకప్పుడు నేను పిలువబడక ముందు ఇలా ఉన్నానండి, నేను పిలువబడక ముందు ఇలా ఉన్నాను. గ్రంథాన్ని తెలుసుకుని దేవుని మాటలు, ఎన్నో ప్రసంగాలు, 100 ప్రసంగాలు విన్నారు, ఎన్నో మాటలు విన్నాము. ఇన్ని విన్న తర్వాత కూడా నాలో చీకటి నుంచి వెలుగుకు రాకపోతే, పాపం విడిచి పరిశుద్ధతలోకి రాకపోతే, లోకాన్ని విడిచి దేవుని రాజ్యం అంటే సంఘమే. దేవుని రాజ్యం అంటే సంఘం, శాపం కాదు. ఇప్పుడు దేవుడు మనందరి జీవితం ఎలా మార్చాడు? ఆశీర్వాదంగా. అన్యాయం కాదు, న్యాయం ఉండాలి. అవినీతి కాదు, నీతిగా బ్రతకాలి అన్నాడు. నీతి తప్పి బ్రతకద్దు. అక్రమం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు దేవుడు ఒక క్రమమైన జీవితాన్ని ఇచ్చాడు. అబద్ధాలు ఆడుకుంటూ బ్రతికే నా జీవితం ఇప్పుడు ఎప్పుడు సత్యమే మాట్లాడు అన్నాడు. అంటే ఒక పక్క పిలువబడిన స్థితి నాకు అర్థమైంది. ఈ స్థితి అర్థమైతే నిజంగా ఇందులోకి పిలువబడ్డానని ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఈ రోజున చీకటిలోనే ఉండిపోతున్నాం, పాపంలోనే బ్రతుకుతున్నారండి. ఒకసారి లిస్ట్ చూడండి. తర్వాత నిజంగా నేను అక్కడే ఉన్నానా, దేవుడు అనుకున్న స్థితిలోకి వచ్చానా? పేతురు గారు అన్నారు కదా, మాట్లాడా. 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటాడు. ఆ మాట అక్కడ పేతురు. నిజంగా అలా ఉన్నామా? పరిశుద్ధంగా, వెలుగులో, నీతిగా, న్యాయంగా, క్రమమైన జీవితం కలిగి, పాపము లేకుండా అలా బ్రతుకుతూ ఉంటే ఒకవేళ నువ్వు పిలవబడిన దానికి ఒక అర్హత ఉంది. ఒక
ఉంది. ఆలోచించండి, పిలువబడిన వారు అనేకులు. కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనము, ఆ వచనం చదువుకుందాం. మూల వచనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో, పిలువబడిన వారు కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అమ్మ, పిలువబడిన వారు ఎంతమంది? ఎంతమంది? అనేకులు. అనేకులు. ఏర్పరచబడిన వారు ఎందుకు? ఎందుకు కొందరు అంటే ఇప్పుడు చెప్తాను ఎందుకు కొందరు. చీకట్లోంచి పిలిచాడా? మళ్ళా వాళ్ళు చీకట్లోనే ఉన్నారు. పాపం నుంచి పిలిచాడా? వాళ్ళు ఇంకా పాపం చేస్తూనే ఉంటారు, పాపం చూస్తూనే ఉంటారు, పాపములు బ్రతుకుతూనే ఉంటారు. అంటే పిలిచిందేమో అనేకుల్ని, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఒక ఉద్యోగానికి పిలిచారట ఇంటర్వ్యూ చేయడానికి ఒక కంపెనీ వాళ్ళు. పోస్టులు ఏమో 5 ఉన్నాయి. పిలుపు ఎంతమందికి వచ్చిందంటే 100 మంది వచ్చారు. ఎంతమంది అయినా రావచ్చు. అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా? ఉన్నవి 5 పోస్టులు. 5 పోస్టులకి వేలల్లో ఈ రోజు అయితే ఉద్యోగాలు లేని పరిస్థితి. ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ పరిధిలో. అసలు ఉద్యోగాలు తీయడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక పోస్ట్ కి వేలల్లో కొట్టుకుంటున్నారు ఇప్పుడు. ఒక గవర్నమెంట్ పోస్ట్ కి వేలల్లో పోటీ. ఆలోచించండి. అంటే పిలిచిన వాళ్ళందరికీ ఉద్యోగం రాదు. ఎవరైతే సిద్ధపాటు కలిగి బాగా గంటల తరబడి కష్టపడుతూ ఉంటాడో, దాని మీద ఒక ఆలోచన కలిగి, గురి కలిగి, పట్టుదలగా తన జీవితాన్ని క్రమంగా చదువుకోవాలి అన్న ఆలోచన ధ్యాస పెట్టి చదువుతాడో వాడు కొడతాడు, వాళ్ళు పొందుకుంటారు. ఆలోచించండి. అంటే పిలవబడినారు అందరికీ ఉద్యోగాలు. ఈరోజు క్రైస్తవులుగా పిలవబడిన వారు అనేకులే, కానీ దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది. అది దేవుడే యేసు ప్రభు చెప్పిన మాట. అది పిలవబడిన వారు తండాలుగా వచ్చేస్తారు, సంఘాలకి వస్తారు. ఈ సంఘమే కాదు, ఏ సంఘానికైనా వస్తారు. కానీ సంఘానికి వచ్చిన వాళ్ళందరూ దేవుడు ఎలా బ్రతకాలనుకుంటున్నాడో అలా బ్రతుకుతున్నారా లేదా అనేది మనకు ప్రశ్న. లేదండి నేను ఇలాగే ఉంటున్నానంటే సంతోషం, ధన్యులు మీరు, ధన్యులు. లేదు, పిలిచిన పిలుపు ఇలా ఉంది, ఒకప్పుడు ఇలా ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, ఇప్పుడు అలాగే ఉంటే, ఇప్పుడు నీలో మార్పు లేకపోతే. ఆలోచించండి. పిలవబడిన వారు ఏమని ఆలోచించాలంటే నేను ఏర్పాట్లో ఉన్నానా అన్నది ఎవరికి వాళ్ళు అర్థమైపోతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నేను పిలవబడిన స్థితి నాకు తెలుసు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. పిలవబడినప్పుడు ఎలా ఉన్నానో ఆ దౌర్భాగ్యమైన స్థితి నేను ఎరుగుదును. నా వ్యక్తిగతంగా ఆ దౌర్భాగ్యమైన స్థితి నాకు తెలుసు. ఇప్పుడు దేవుడు ఏ ఉన్నతమైన స్థితిలో ఉంచారో నేను ఎరుగుదును. కానీ పిలవబడిన స్థితిలోనే ఉండి ఇంకా అలాగే ఉంటే ఆ స్థితికి అర్థం లేదంటున్నాడు దేవుడు. ఈరోజు పిలువబడిన వారు పాఠం చూడండి. పిలువబడిన వారు ఏర్పాట్లో ఉండడమే కాదు, ఏర్పాట్లో ఉన్నవారు ఎలా ఉండాలి చివరి వరకు చూసారా? ఇక్కడేమో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని యేసుప్రభు చెప్పారు. కానీ యేసుప్రభు శిష్యుల్లో ఒకరైన యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను చివరి వరకు మరణం పొందలేదు. మిగిలిన వాళ్ళందరూ అపోస్తలులను చంపేశారు. కానీ చివరి వరకు సహజ మరణాన్ని పొందినవాడు యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు ఎవరు? ఆ యోహాను ఏం రాశాడు? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. యోహాను అద్భుతమైన మాట రాస్తారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాను. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతులు కానీ, గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల యేసు ప్రభు వారు. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు. ఏమన్నాడు? తనతో కూడా ఉండిన వారు ఎలా ఉండాలో యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన రాజులకు రాజు అయిన యేసు ప్రభుతో ఉండేవారు ఎలా ఉండాలి చూడండి. పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను అన్నాడు. ఇక్కడ చిన్న యాడింగ్ చేశారు. యేసు ప్రభు చెప్పింది పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అన్నాడు ఆయన. కానీ శిష్యుడు పిలవబడిన వారు ఏర్పాట్లో ఉండడమే కాదు, ఆ ఏర్పాట్లో ఉండేవారు పడిపోయే అవకాశం ఉందా లేదా? సంఘానికి చాలా మంది క్రమంగా వచ్చేవారు, పడిపోయిన లేరా? ఎంతో మంది ఉన్నారు. ఒకప్పుడు బాగా వచ్చిన వాళ్ళు, ఒకప్పుడు భక్తులు ఎదిగిన వారు, ఒకప్పుడు విశ్వాసులు ఎదిగిన వారు ఇప్పుడు రారు, ఉండరు. మీరు చూడండి, ఎవరినైనా ఏంట్రా క్రమమైన జీవితం ఏర్పాట్లో ఉండి చివరి వరకు ఎలా కొనసాగించలేరంటే నమ్మకంగా కొనసాగించలేరు. కాబట్టి దేవుడు పిలవబడిన వారు ఏర్పాట్లో ఉండాలి. నెంబర్ 1, ఏర్పాట్లో ఉండేవారు చివరి వరకు నమ్మకంగా కొనసాగాలి. అది జీవితం అండి, అది జీవితం.
అలా లేకపోతే చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. అందుకే పిలువబడిన వారు ఎందుకు ఫిల్టర్ అయిపోతున్నారు అంటే, ఫిల్టర్ అయిపోతారు. ఆఖరికి యేసుప్రభు అన్నాడు, చేట తీస్తాడట ఆయన. చేట చెరుగుతూ ఉంటాడు, పొట్టంతా ఏమైపోద్ది? అక్క చెరువుకి తెలుసు, పొట్టంతా రాలిపోద్ది, రాలి గాలికి ఎగిరిపోద్ది, పొట్టంతా కాల్చివేయబడడానికి సిద్ధంగా ఉంది. బాగా దుల్లగొట్టి ఆ గోధుమలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటాయి, ఎందుకంటే అవి కొంచెం బరువుగా ఉన్నాయి, విశ్వాసంలో బరువుగా ఉన్నాయి, భక్తిలో బరువుగా ఉండేవి ఆ చాట్లో ఉంటాయి. భక్తిలో బలహీనపడి విశ్వాసంలో బలహీనగా ఉన్నవారు పొట్టుగా రాలిపోతారు, కాలిపోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే నేను పిలువబడిన స్థితి ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ఎలా పిలువబడ్డాను? ఇలా ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం చూడండి. కొలస్సీ 1:13లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను. ఒకప్పుడు ఎక్కడున్నావు? అంధకార సంబంధమైన అంటే చీకటి అని అర్థం. అంధకారం అంటే ఏంటమ్మా? ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారి ఎవరంటే అపవాది. అపవాది గుప్పిట్లో ఒకప్పుడు నేను బ్రతికాను. సినిమాలు చూడడం, షికార్లకు వెళ్ళడం, సంతోషించడం, అవి చూడడం, సెల్ ఫోన్ లో పాపాన్ని చూడడం, పాపాన్ని జరుపుకోవడం, మోసాలు చేయడం, అన్యాయంగా బ్రతకడం, అవినీతిగా బ్రతకడం. ఒకప్పుడు అపవాది గురి, అపవాది చెరలో ఉన్నాను. ఇప్పటికీ అలాగే ఉన్నావా? అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడట తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఒకప్పుడు చీకటి, లోకము, శాపము, పాపమే. ఇప్పుడు దేవుడు తన రాజ్యంలోకి పిలిచాడు. ఆ రాజ్యం ఏదో కాదు, సంఘం. సంఘం అనే దేవుని కుమారుని యొక్క రాజ్యంలోకి దేవుడు పిలిచాడు. ఈ పిలుపు నీకు అర్థమైతే ఆ పిలుపులో ఉన్నవాడివి ఎయిర్పోర్ట్ లో ఉండాలి. ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పమంటారా? ఇలా ఉంటారు. ఎయిర్పోర్ట్ లో ఉన్నారో లేదో ఇప్పుడే తెలిసిపోద్ది మనకి. నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నవాడిని అయితే వెలుగు సంబంధంగా బ్రతకాలి. క్రైస్తవులు ఎలా బ్రతకాలని చదువుకున్న పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రికలో, వెలుగు సంబంధుల వల్లే మీరు నడుచుకోండి. కారణం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని మనం ఇంకా చీకటిలో ఉంటే దేవునితో అన్యోన్య సహవాసం మనకు ఉండేది కాదు. ఆయనతో దేవుళ్ళలోనే ఉన్నానండి, దేవుణ్ణి నమ్ముకున్నానండి అంటారు మీరు. దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుళ్ళలో ఉన్నా అని చెప్పుకుంటున్నావు. కానీ దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగు సంబంధమైన క్రియలు చేస్తున్నావా? వెలుగులో ఉన్నావా? చీకటిగా ఉన్నావా? చీకటి పనులు చేస్తున్నారా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు పిలువబడిన వారు ఎయిర్పోర్ట్ లో ఉండాలి. ఎయిర్పోర్ట్ లో ఉండే వాళ్ళు చివరి వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా చివరి వరకు కొనసాగాలి. ఇప్పుడు మొట్టమొదటి సందర్భం చదువుదాం. చూడండి, మా మాట ఏంటో చదవండి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఇక్కడ రాశాడు. ఈ మాట చెప్పింది ఎవరో కాదమ్మా, ఇది నా మాట కాదు. ఎవరి మాట? క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పిలువబడిన వారు, ఆయన అంటారు కొంతమందిని చూసి వారు పాత్రలు కాదు అంటాడు. యేసు ప్రభు ఎందుకు పాత్రలు కాదు అన్నాడు? ఆయన నోటి వెంట వచ్చిన మాటకు అర్థం ఏంటో మనం గ్రహిద్దాం. ఈ రోజున అందరినీ పిలిచాడు పాపం ప్రభు, అందరినీ పిలిచాడండి. కానీ ఆయన అంటాడు, పిలిచాను కానీ వాడు పాత్రుడు కాదు, వీళ్ళు పాత్రలు కాదు అని యేసు ప్రభు అంటున్నాడట. ఎందుకు పాత్రలు కాదు అంటున్నాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు నన్ను, అరే నువ్వు కూడా పాత్రుడు కాదు అని నన్నంటే, పిలవబడ్డావు కానీ నువ్వు పాత్రుడు కాదు ఒక రోజు నన్నంటే, అయ్యా ఎందుకు నేను పాత్రుని కాదు అన్న విషయం నాకు తెలియాలి కదా. నేను ఎందుకు పాత్రుని కాదు? ఈరోజు చాలా మంది ఎందుకు పాత్రులుగా ఉండరు అంటే ఆ విషయం చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. పెండ్లి విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందు యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, 4వ వచనం చదువుతాను. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దోసల్లో పంపిన గాని. 8వ వచనం. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. యేసుప్రభు చెప్తున్నాడు ఆయన చెప్తున్న మాట. పిలువబడ్డారు కానీ పాత్రలు కారు. ఎందుకు పాత్రలు కారు అని అడిగామనుకోండి ఇప్పుడు ప్రశ్న మనం, అయ్యా ఎందుకు పాత్రలు కాము మేము? ఒక వ్యక్తిని చూసి నువ్వు ఎందుకు పాత్రుడు కాదు అంటున్నావు? పిలిచావు కదా నువ్వే. నేనే పిలిచాను, నన్ను నమ్ముకోవడానికి పిలిచాను. చాలా మంది నమ్ముకున్నారు. అయితే నమ్ముకున్న వారు ఎందుకు పాత్రలు కారు అంటే, 11 రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూసి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా
ఎలాగో వచ్చిందని అడుగగా వాడు మౌని అయి ముందెను. అంతటి రాజు దీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోని త్రోసివేయుడి, అక్కడ ఏర్పును పండ్లు కొడుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఆ సందర్భంలో ఎవరు మాట్లాడుతున్నాడు? 14 వచ్చిన ఇదే చదువుకున్నాం. 14 కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ సందర్భంలో చెప్పాడు. అంటే పిలిచిన దేవుడు ఎందుకు పాత్రుడు కాదు, ఈ వ్యక్తి పాత్రుడు కాదు, ఆమె పాత్రురాలు కాదు, ఎందుకు చెప్పాడంటే ఏమి లేదు, వస్త్రం లేదు. ఏ వస్త్రం వేసుకోవాలి? పెండ్లి వస్త్రం వేసుకోవాలి. ఆ పెండ్లి వస్త్రం ఒక రోజున పిలవబడిన వాళ్ళందరి దగ్గర వస్త్రాలు ఉండాలి. మా పెళ్లికి పిలిస్తే మీరు చింకు బట్టలతో ఎవరైనా ఎల్లోళ్ళు ఉంటే చెప్పండి, ఎవరైనా కనబడండి నాకు. నన్ను పెళ్లికి పిలిచారండి, చిన్న ఫంక్షన్ వాళ్ళకన్నా మనమే బాగుంటాం నన్ను అడిగితే. కొన్ని సందర్భాల్లో పెళ్లి కూతురు కన్నా మన బట్టలే బాగుంటాయి, పెళ్లి కూతురు కన్నా నా బట్టలే బాగుంటాయి. ఎవరైనా పిలిచారు అంటే ఖచ్చితంగా మంచి వస్త్రాలు వేసుకుంటాం. ఎవరు నాకు తెలిసి మాసిపోయిన బట్టలు కానీ, ఉతకలేని బట్టలు కానీ, చిరిగిపోయిన బట్టలు కానీ ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరు ఉండరు. అంటే పిలిచాడు అంటే ఎవరైనా పిలిచారు, నన్ను ఒక దానికి పిలిచారు అంటే ఖచ్చితంగా మంచి బట్టలు వేసుకెళ్ళడానికి ఇష్టపడతాను ఎవరైనా. యేసు ప్రభు పిలిచిన పిలుపుకి అర్థం ఏంటంటే ఆయన కూడా నన్ను పిలిచాడు. పిలిచిన నీకు ఏముండాలంటే బట్టలు ఉండాలి. ఆ పిలుపు, ఆ పెండ్లి విందుకు, యేసు ప్రభు పెండ్లి విందుకు వెళ్ళిన వాడు ఏముండాలి? ఆయన దగ్గర కూడా వస్త్రాలు ఉండాలి. అయితే ఆయన వస్త్రాలు వేరు, లోకంలో వస్త్రాలు వేరు. ఈరోజు ఒక రోజున దేవుడు పిలిచిన వారు ఏర్పాట్లో ఉన్నారా లేదా అని ఎలా చెప్తాడంటే 2 వస్త్రాలు ప్రాముఖ్యంగా చెప్పాడు. 132వ కీర్తన 9వ వచనం చదువుదాం ముందుగా. 132వ కీర్తన ఈ 2 వస్త్రాలు ప్రాముఖ్యంగా చూస్తాడండి. 132వ కీర్తన 9వ వచనంలో నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందరుగాక. ఆమెన్. యాజకులు అందరూ యాజకులమేనా? అందరూ యాజకులే, ఆడ మగ తేడా లేదు ఇక్కడ. ఎందుకు అంటే స్త్రీలు కాదు, ఆత్మ. మనందరూ ఎవరము? ఆత్మలకు స్త్రీ పురుష భేదము లేదు. మరి యాజకులైనా, రాజులైనా, యాజక సమూహం సంఘం అంటే రాజులైన యాజక సమూహానికి యాజకులకు ఏముండాలి? బట్టలు ఉండాలి. పాత మన యాజకుడికి ఏముంటుంది? ఏఫోడ్ వేసుకుంటాడు ఆయన. అహరోను ఉన్నాడు అనుకోండి, ప్రధాన యాజకుడు, ఏఫోడ్ పెద్ద వేసుకుంటారు. ఇప్పటికీ చాలా మంది వేసుకుంటారు. రెడ్గా ఉంటుంది, రెడ్ కలర్. ఇక్కడ చిన్న బెల్ల ఉంటుంది. అంటే ఒక ప్రధాన యాజకుడు చూసిన వెంటనే ఇతని యాజకుడు రా అంటారు. చూసిన వెంటనే చెప్తాం కొంతమందిని. ప్రధాన యాజకుడిగా ఒకప్పుడు పాత నిబంధనలు అహరోను ఉండేవాడు, ఆయన వస్త్రాలు ఉండేవి. అంటే ఈ రోజు కొత్త నిబంధన సంబంధంగా యాజకులందరికీ కూడా ఏ వస్త్రం ఉండాలన్నాడు ఇక్కడ? నీతి. ఏ వస్త్రం అన్నా? నీతి వస్త్రం. ఒకప్పుడు యేసుప్రభు పిలిచిన వాడే ప్రతి ఒక్కరికి ఏ వస్త్రం ఉండాలి? చివరి వరకు నీతిని కాపాడుకుంటూ ఉండాలి. నీతి అంటే ఏమీ లేదు, దేవుని ఇచ్చిన ఆజ్ఞను అనుసరించడమే నీతి. దేవుడు చెప్పినట్లు చేయడమే. మరి చెప్పినట్లు చేస్తున్నామా? దేవుడు ఇలా ఉండాలి అని చెప్పింది ఎవరైనా చేస్తున్నారా? దేవుడు ఏం చెప్పాడో అది చేస్తున్నారా? ఒక భర్తగా ఆలోచించండి, ఒక భార్యగా ఆలోచించండి, యవనస్తుల పిల్లలు ఆలోచించండి. మీకు ఇచ్చినవి దేవుడు చెప్పినట్లు చేయడమే నీతి. అది నోవాహు పాటించాడు. అందుకోసం జలప్రలయం నుండి ఆయన నీతికి వారసుడయ్యాడు. నోవాహు నీతికి ఎందుకు వారసుడయ్యాడు? ఆయన నీతిని ప్రకటించాడు, నీతిగా బ్రతికాడు. ఎంతమంది నీతి తప్పుతున్నా తన కళ్ళ ముందు మార్గాన్ని చెరిపేసుకుని బ్రతుకుతున్నా అది వాడు పాడైపోయాడు రా, నేను పాడైపోతాను అనుకోలే. వాడు పాడైపోతే పాడైపోయాడు, వీళ్ళు పాడైపోతే పాడైపోయారు, వీళ్ళు రాకపోతే రాకపోనే నేనైనా వెళ్తాను మందిరానికి. వాళ్ళు రాకపోతే, వీళ్ళు రాకపోతే, ఎవరు రాకపోతే నీకెందుకు? నీ జీవితం నీదే, నీ భక్తి జీవితం నీదే. ఎవరినో బట్టి పరలోకం ఎవరు? నాకు నా భార్యని బట్టి నాకు రాదు, నా తల్లిని బట్టి రాదు, నా తండ్రిని బట్టి రాదు. నా భక్తి జీవితాన్ని బట్టి నాకు పరలోకం ఇస్తాడు దేవుడు, లేదంటే లేదు. అలాంటప్పుడు నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. అందుకే నీతికి ఏమయ్యాడు? ఆయన వారసుడయ్యాడు. ఈరోజు యవనస్తులు చెప్పిన దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారేంటి అంటే ఏముండదు? నీతి లేదు, పిల్లల్లో నీతి లేదు, యవనస్తుల్లో నీతి లేదు, తల్లిదండ్రులు గౌరవించరు, తల్లిదండ్రులు మర్యాద ఎవరు. నీతి లేకపోతే ఆ నీతి వస్త్రాన్ని ఆ పిల్లలు కోల్పోయారు. ఒక భర్తగా ఉండాల్సిన స్థాయిలో భర్త లేకపోతే భార్యని ప్రేమించకుండా నిష్ఠూర పెడుతూ కొట్టేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు, భార్య అనుకూలంగా ఉన్న తన జీవితాన్ని ఆడుకుంటూ తనని మానసికంగా హింసించేవాడు నీతి తప్పినవాడు. సంఘానికి వచ్చి కూర్చోవచ్చు, పాటలు పాడొచ్చు, వెళ్ళిపోతుంటాడు. నీతి ఉందా? దేవుడు చెప్పినట్లు చేయడమే నీతి. ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకడమే నీతి. ద్వితీయోపదేశకాండం 6:25లో ఈ మాట ఉంటుంది.
ద్వితీయోపదేశకాండం 6:25లో సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది అంటాడు. కాబట్టి నీతి అనే వస్త్రం ఎంతమందిలో చివరి వరకు ఉందో చూస్తాడు. భర్తగా పాస్ అయ్యాడా, తండ్రిగా పాస్ అయ్యాడా, పిల్లలు యవ్వనస్తులుగా పాస్ అయ్యారా, అసలు వీడికి నీతి వస్త్రం ఉందా? యేసుప్రభు వారు చూసి వాడేమో ఎలా ఉన్నాడట, మౌనంగా ఉన్నాడట. స్నేహితుడా అన్నాడు యేసుప్రభు. స్నేహితుడా ఏమి పెండ్లి వస్త్రం ఏది అంటే వాడు ఎలా ఉన్నాడు? తప్పు చేసిన వాడు ఎలా ఉంటారు జడ్జి ముందు? తప్పు చేసిన వాడు బురదించుకుంటాడు, తలదించుకుంటాడు. ఎందుకంటే వాడు తప్పు చేశాడు కనుక. ఇప్పుడు దేవుడు అడిగేసరికి యేసుప్రభు మౌనంగా ఉన్నాడట. ఎందుకంటే వాడి దగ్గర వస్త్రము లేదు. నువ్వు ఎంత మౌనంగా ఉంటే యేసుప్రభు కనికరించేస్తాడేమో అనుకున్నాడు. చివరి దశలో కనికరం ఉండదమ్మా. మొట్టమొదటి యేసుప్రభు రాకుండా ఏముంది? ప్రేమామయుడు, కరుణామయుడు, గాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికర సంపన్నుడు. కరెక్టే. రెండో కోణం చూడలే. భయంకరుడు, దహించు అగ్నిలా ఉంటాడు. కనికరం ఉన్నది. ఇంకా సమయం అంతా ఇచ్చాడు. సమయం అంతా పొట్టులా రాలిపోయింది, ఎగిరిపోతుంది, గతించిపోతుంది. సమయం అంతా ఇస్తే ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. యాక్టింగ్ అంతా చేసేసి ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడు. అయ్యా నాకేది తెలియదు అన్నట్టు వీడి ఏడ్పు పండ్లు కొరుకుట అంటే పడేమన్నాడు. వీడిని తోసేయండి చీకటి గదిలోకి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట అంటే వాడి జీవితం నాశనం చేసుకున్నాడు. చూసారా? అంటే ఏ వస్త్రాన్ని కోల్పోయాడు? నీతి వస్త్రం కోల్పోయాడు. 132వ కీర్తన 16వ వచనం. దాని యాజకులకు రక్షణను వస్త్రంగా ధరింపజేసేద్దును. అమ్మ ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. అంటే చిట్ట చివరిగా పెండ్లి విందులో యేసుప్రభుకున్నాడు. ఆయన భర్త కదా. యేసుప్రభు భర్త అయితే సంఘము భార్య. ఇప్పుడు సంఘములో ఆయన చూసేది భార్యగా రక్షణ వస్త్రం నీలో చూస్తాడు. రక్షణ వస్త్రం నీలో చూస్తాడు. అమ్మ రక్షణ కొనసాగించే వాళ్ళు రక్షణ జీవితాన్ని క్రమంగా కొనసాగిస్తున్నారా లేదా చూడండి ఒకసారి. రక్షణ క్రమంగా కొనసాగిస్తున్నారా? హెబ్రీ పత్రికలో అంటాడు కదా, హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందరు. చాలా మంది రక్షణ అంటే వేళాకోళం అయిపోయింది. రక్షణ అంటే చాలా ఎగతాళి అయిపోయింది. బాప్తిజం పొందిన వాడు కూడా మందిరానికి కనబడరు. రక్షణ యేసుక్రీస్తు రక్తంలో కడగమన్న వాడు కూడా మందిరంలో కనబడరు. రక్షణ ఎంత చులకనైపోయింది చూడండి. యేసు ప్రభు చూసేది రక్షణ వస్త్రమే. పేతురు గారు అంటారు, 1 పేతురు 2:3లో ఏమంటాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వారు వాక్యమనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అంటే వాక్యాన్ని అపేక్షించేవాడు. రక్షణ విషయంలో నేను ఎదగాలి అని ఎంతమందికి అయితే ఉందో, నా రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, నా రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు వాక్యం వినడానికి ఇష్టపడతారు. ఎందుకు? పేతురు అంటున్నాడు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించండి, తీసుకోండి. వాక్యమనే పాలు తీసుకుంటూ ఉంటే నేను రక్షణ విషయంలో ఏమవుతాను? ఎదుగుతాను. పాలు తీసుకున్న శిశువు క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటాడు, పాలు తాగుతుంటాడు కనుక. వాక్యమనే పాలు తాగేవాడు రక్షణ వస్త్రాన్ని కోల్పోకుండా ఆ రక్షణలో ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు నీతిని కోల్పోయి రక్షణ వస్త్రాన్ని కూడా కోల్పోయి బాప్తిజం తీసుకుని ఎందుకు తీసుకున్నాడో తెలియదు. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, అరే ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? పెళ్లిక, జబ్బు తగ్గిందనా, పిల్లలు పుడతారనా? అలా ఉందండి కొన్ని సంఘాల్లో బాప్తిస్మాలు. పెళ్లికి బాప్తిసం, వీడికి 1000 రూపాయలు ఇచ్చేస్తే చాలు, 1000 రూపాయలు ఇస్తే చాలు, ఈ సైలెంట్ అయిపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళు, మాలంటోళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. పెళ్లికి బాప్తిస్మా, ఇచ్చినోడికి సిగ్గుండాలి, ఇచ్చినోడికి సిగ్గుండాలి. బాప్తిసం విలువ కొంతమంది సేవకులు కూడా తెలియదు, సేవకులు కూడా తెలియదు. అందుకోసం విలువ తెలియని వాడు సంఘానికి ఎందుకు రాడాడు? అది నేను రక్షణ పొందుకున్నాను, ఈ రక్షణ వస్త్రాన్ని కోల్పోకూడదు, అంత జ్ఞానం ఎక్కడిది? నీకే లేదు, సేవకుడిగా నీకే లేదు. ఏదో అడిగారు కదా బాప్తిజం, తీసుకోండమ్మా, రేపు తీసేసుకుంటాను, వెళ్ళండి. ఇదేదో తీసుకోలేదు, ఏమైనా మార్కెట్లో కూరగాయల. రక్షణ విలువ తెలిసిన వాడు చూడండి, రక్షణ విలువ తెలిసిన వాడు మందిరం మానడు, ఆరాధన మానడు. ఆరాధన మానేస్తున్నావు అంటే నీకు రక్షణ విలువ తెలియదు. రక్షణ విలువ తెలియని వాళ్ళకి రక్షణ ఇవ్వకూడదు, బాప్తిజం ఇవ్వకూడదు, బాప్తిజం ఇవ్వకూడదు. నేను కొన్ని సందర్భాలు ఒక్క పొరపాటు చేశాను, ఇంకెప్పుడు నా జీవితంలో పొరపాటు చేయకూడదు నిర్ణయించుకున్నాను. బాప్తిజం ఇచ్చాను అంటే వాడు క్రమంగా కొనసాగాలి. వాళ్ళ మాటలు వినకుండా దేవుని సన్నిధికి రాకుండా ఇంకెప్పుడు బాప్తిజం ఇవ్వకూడదు నిర్ణయించుకున్నాను. ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వకపోతే తీసుకుంటారో తీసుకోండి, ఎక్కడైనా.
నేను బాప్తిజం ఇచ్చానంటే దేవుని దగ్గర ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు క్రమంగా కొనసాగాలి మందిరంలో. ఆ క్రమాన్ని తప్పితే బాప్తిజమానికి విలువ నాకు తెలియదు, ఇచ్చిన నాకు తెలియదు, తీసుకున్న వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే ఈరోజు రక్షణ వస్త్రాన్ని కోల్పోతామమ్మా. రక్షణ పొందుకున్న వాడు కూడా మందిరం మానేస్తూ చాలా చులకనగా చిన్న చిన్న పనులకి పెట్టుకొని ప్రాణం మీదకి వచ్చిందంటే ఓకేలేండి, దేవుడు కనికరిస్తాడు. అరే ప్రాణం మీద ఉన్నోడు సంఘానికి ఎలా రాగలడు, ఆయనకి తెలుసు నీ పరిస్థితి. అంతేగాని నీతి వస్త్రం కోల్పోయి రక్షణ వస్త్రం కోల్పోతే నీ వస్త్రాలు యేసుప్రభు ముందు ఒక రోజున మనం కూడా ఎలా ఉండాలి? తల ఎత్తుకుని ఉండవు, తల దించుకుని చెప్తావు. ఏది నీ వస్త్రం అంటాడు ఆయన. రక్షణ వస్త్రం పొందుకుని నువ్వు మందిరానికి వెళ్ళావు ఎప్పుడైనా? అప్పుడప్పుడు వెళ్ళానయ్యా అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇంకా తీసుకుని పారండి ఎన్ని కూడా ఆ అగ్ని అక్కడే ఆ నరకంలో పడేసింది అంటాడు యేసుప్రభు అంటాడు ఒక రోజున. ఆ స్థితి తెచ్చుకోకూడదు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. పిలవబడిన నేను ఏ స్థితిలో పిలవబడ్డానో నాకు అర్థమైంది. ఏ స్థితిలోకి పిలవబడ్డానో, ఏ స్థితిలోకి నన్ను పిలిచాడు. ఈ స్థితిలో ఉన్న నేను నా స్థితిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. చాలా మందికి వస్త్రాలు లేవు. దిగంబరులు అంటే విన్నారన్న మాట. దిగంబరులు అంటే అర్థం ఏంటి? బట్టలు లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. బట్టలు లేకపోతే బయటికి వెళ్తాం ఏంటి? బట్టలు లేకపోతే బయటికి వెళ్తే పిచ్చోడు అనుకుంటారు, పిచ్చిది అనుకుంటారు. నిజమే. కానీ ప్రకటన గ్రంథంలో యేసుప్రభు చాలా మంది ఆ వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారన్నాడు. మీరు వస్త్రాలు లేని వాళ్ళు బయట తిరుగుతున్నారా? తిరుగుతుంటారు. 16 చూడండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున. ఎలా సంచరిస్తున్నాడమ్మా? బట్టలు వేసుకుని, అంటే భౌతికమైన బట్టలు అయితే ఉన్నాయి. ఏ బట్టలు కోల్పోయాడు? అవి కోల్పోయి తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, చాలా మంది ఉంటారు. కానీ యేసుప్రభు దృష్టి చూసినప్పుడు యేసుప్రభు ఏ కోణంతో చూస్తారో తెలుసా? జీన్ ప్యాంటు బ్యాగీ ప్యాంట్ వేసుకున్నావా, మరి మంచి పంజాబ్ డ్రెస్ వేసుకున్నారా, మంచి చీర కట్టుకున్నారా చూడ్డా ఆయన కన్నులు ఆత్మ సంబంధమైన కన్నులు. ఇది బట్టలు లేకుండా ఉండేటి కూడా వీడికి బట్టలు లేవు. ఆయన దృష్టి అలా ఉంటుంది. మీరు ఆలోచించండి. మనం వేసుకున్న బట్టలు బాగా బయటికి కనబడతాయి, మీకు కనబడతాయి, నాకు కనబడతాయి. కానీ ఆయన చూసే కోణం ఈ బట్టలు చూడ్డు. అందుకే ఏమన్నారు చూడండి. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ఎవరు? ధన్యుడు. వస్త్రాన్ని ఏం చేయాలి అంటే నీతిని కాపాడుకోవాలి. ఆ నీతి వస్త్రాన్ని కాపాడుకోవాలి. యేసుప్రభువు అనుగ్రహించిన రక్షణను కూడా నేను అప్పుడు వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. ధన్యులందరూ ధన్యుడు అనే మాట వచ్చిందంటే పరలోకం గ్యారెంటీ అని అర్థం. ధన్యతలను బట్టి ధన్యుడు, పరలోకం గ్యారెంటీ. ఈరోజు వస్త్రాలు కాపాడుకుంటున్నామమ్మా? ఒక్కసారి ఆలోచించండి. వస్త్రాలు కాపాడుకున్నవాడు ధన్యుడు అన్నాడు. ఈరోజు మందిరానికి నేను వచ్చినా నాలో నీతి లేకపోతే, నాలో రక్షణ వస్త్రాన్ని కోల్పోతే నన్ను కూడా దేవుడు దిగంబరుడిగానే చూస్తాడు ఆయన. నెంబర్ 2, ఇప్పుడు వస్త్రాలు కోల్పోయిన పరిస్థితి చదివాం. ఒక మనిషి లేదా ఒక విశ్వాసి తన వస్త్రాలు ఎందుకు పాడు చేసుకుంటున్నాడు? అపవిత్రపరచుకుంటున్నావా అన్నాను. ఎందుకు అపవిత్రపరచబడుతున్నాడో తెలియాలి. వస్త్రాలు బాగానే ఉండండి, వేసుకున్నావు. ఆ నీతి వస్త్రము గాని రక్షణ వస్త్రం గాని అవి అపవిత్రపరచబడకూడదు అన్నాడు దేవుడు. చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 చదువుతాను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరో ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను. 14 వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని ఎలా చేసుకున్నారమ్మా? తెలుపు చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గొర్రెపిల్ల రక్తంలో రాకముందు ఇలా ఉన్నాను నేను. ఇది చీకటి, పాపము, లోకము, శాపము, అన్యాయము, అవినీతి, అక్రమము, అబద్ధం అన్నాము. ఇలా ఉన్నాం. గొర్రెపిల్ల రక్తంలో ఇప్పుడు కడుక్కున్నాను, పాపాన్ని కడుక్కున్నాం, లోకంలో ఉన్న ప్రతిదీ కడుక్కున్నాం. అంటే గొర్రెపిల్ల రక్తంలో ఆ దుస్తుల్ని వస్త్రాలు ఏం చేసావు? తెలుపు చేసుకున్నాం. తెలుపు అనగానే ఇగో ఇలా నీ పాత జీవితాన్ని తెలుపు చేసుకున్నాం. ఎవరి రక్తంలో? గొర్రెపిల్ల యేసుప్రభు యొక్క రక్తములో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాను. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని అన్నాడు. చూడండి,
వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. అమ్మ ఏమన్నాడు? అర్హులు. మొన్న అమ్మకు వందనం, తల్లికి వందనం ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు పిల్లలకి. తల్లికి వందనం ఎన్ని ఇబ్బందులు పడ్డారో తల్లులు. మాకు పడలేదు మీరు అర్హులు కాదు అన్నారు అక్కడ గవర్నమెంట్ సచివాలయం ద్వారా. ఎందుకు అర్హులు కాదు? మీ ఇంట్లో ఎవరో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాడేమో, మీ ఇంటి కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిందేమో, మీకు 4 వీలర్ ఉందేమో, ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా దేనికి అర్హత లేదు, తల్లికి వందనము అర్హత లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఇక్కడ కూడా దేవుడు ఒక అర్హత ఇచ్చాడండి. ఎవరు పరలోకానికి అర్హులు, ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది? వస్త్రాలు ఏం చేసుకోకూడదు అమ్మ, ఏం చేసుకోకూడదు? అపవిత్ర. చూడండి మరలా, తమ వస్త్రములను అపవిత్రపరచుకునే కొందరు నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. అర్హులు అని యేసుప్రభు చెప్తున్నాడండి. ఈ మాట యేసుప్రభు చెప్తున్న మాట. యేసుప్రభు చెప్తున్నాడంటే గ్యారంటీ ఎలిజిబిలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు ఇస్తే ఎవరెవరు చెప్పండి తల్లికి వందనం? ఆయన ఎలిజిబిలిటీ లోకంలో గవర్నమెంట్ ఉద్దేశాన్ని బట్టి, మన రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఆయన చెప్తారు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారో. ఆయన చెప్పాడంటే ఇచ్చేవలసింది డబ్బులు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేశారు చాలా మందికి. మరి మనందరికీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఎవరు? యేసు ప్రభు. వీడు అర్హుడు, ఈమె అర్హురాలు అని ఆయనే చెప్తే నీకు పరలోకం గ్యారంటీ. ఎలిజిబిలిటీ ఉందని యేసు ప్రభువే తేల్చి చెప్తే ఇంకెవ్వరు మాట్లాడడానికి అవకాశమే లేదు. దేవుడు వాడిని హ్యాపీగా స్వీకరిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు చెప్పారంటే ఇంక తిరిగిలేదు. అంటే వస్త్రములు ఏం చేసుకోకూడదు చెప్పండి అమ్మ? ఏం చేసుకోకూడదు? అపవిత్రం. ఇప్పుడు చాలా మంది ఎలా అపవిత్రత చేసుకుంటారో చెప్తారు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ అపవిత్రత మీలో లేకపోతే మనందరూ ధన్యులమే. లేదు నాలో కూడా అపవిత్రత ఉందంటే ఒకసారి ఆలోచిద్దాం. దాని విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకు? వస్త్రాలు అపవిత్రపరచుకున్న వాడు ఎవరు కూడా ఎలిజిబిలిటీ అర్హత లేదు. అర్హత లేకపోతే ఇంకెందుకు మందిరానికి వచ్చి నేను? అర్హత లేకపోతే ఇన్ని సంవత్సరాల ప్రయాస, ఇన్ని సంవత్సరాల ప్రసంగాలు ఎందుకు నేను విన్ను? నేను అర్హుడుగా ఉండాలనే ఉద్దేశంతో, పరలోకం వెళ్ళాలనే ఆశతో, అపేక్షతో మందిరానికి వస్తున్నాను. మరి అలా వచ్చినప్పుడు పరిచే పరిస్థితులు ఎలా ఉంటాయో. నెంబర్ 1 చదవండి, నాలుక. చాలా మంది తాము ఎలా అపవిత్రపరుచుకుంటారంటే నాలుక. ఏం మాట్లాడుతున్నావు? మాటల ద్వారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం యాకోబు 3:6లో చూడండి ఈ మాట. నాలుక చాలా ప్రమాదకరమండి అమ్మ. నాలుక చాలా ప్రమాదకరం. 3:6 నాలుక అగ్నియే. ఎలాంటిది? ఏంటి అగ్నితో పోల్చాడా? అగ్ని లోకంలో అగ్ని ఎలాగైతే కాల్చేస్తుందమ్మా, అడవిని కాల్చేస్తుందా? చిన్న నిప్పు విస్తారమైన అడవిని ఏం చేస్తుంది? నీ మాట కుటుంబాలు తగలేడేస్తుంది. నీ నోటి మాట కుటుంబాలు భార్యాభర్తల మధ్య నీ మాట తగలబడిపోతాయి, కుటుంబాలు తగలబడిపోతాయి, జీవితాలు. అంటే నాలుకను ఎలా పోల్చాడు? నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అన్నాడు. నిజంగా నాలుక చాలా ప్రమాదకరం. మీలో చాలా మందికి తెలుసు. అయినా సరే నాలుకతో విస్తారంగా మాట్లాడలేదమ్మా. ఎన్ని మాటలు నోటుకొచ్చింది మాట్లాడలేదా? బూతులు మాట్లాడలేదా? సరసోక్తులు నీ ఇష్టానుసారంగా నోటు మీద మాట్లాడుతున్నావు అంటే నీ నాలుకను బట్టి నువ్వేమవుతున్నావు? నీ బట్టలు ఏమవుతున్నాయి? వస్త్రాలు అపవిత్రపరచబడుతున్నాయి. ఎంతమందికి అర్థమైంది? నాలుగు చేత బూతులు మాట్లాడితే అరే నేను పొందుకున్న నీతి లేదు, ఆ వస్త్రం పోయింది, రక్షణ వస్త్రం కోల్పోయావు. అంటే చాలా మంది నాలుకను బట్టి విస్తారంగా మాట్లాడకూడదు. అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండగా అన్నాడు ఆయన. విస్తారంగా మాట్లాడేవాడు ఎక్కడో పప్పులో కాలేస్తాడు, ఏదో అనకుండా మాట అనేస్తాడు. అందుకే యాకోబు అంటాడు అక్కడే 19వ వచనంలో, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడు 1:19లో, మాట్లాడుటకు నిదానించువాడును. మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? నిదానమే ప్రధానం అంటారు. ఎంత నిదానంగా మాట్లాడారు. ఒక్కసారి మాట డెలివరీ అయ్యిందో బయటికి అమ్మ వెనక్కి తీసుకోగలరు ఎవరైనా? తీసుకోలేదు. అందుకే చాలా మంది చూడండి ఒకసారి మాట తర్వాత బాధపడతాం, దుఃఖపడతాం, కొన్ని సందర్భాలు మాట్లాడతాం. అంటే వాక్యం తెలిసిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి మాట బయటకు వచ్చిందా తీసుకోలేవు, ఇంకా అవతల వ్యక్తి గాయపరచబడతాడు. దాని వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే నాలుక ద్వారా. యోబేమన్నాడు భార్యని? మూర్ఖురాలా అన్నాడా? మూర్ఖురాలు అన్నట్టు చాలా మంది మూర్ఖులు ఉన్నారు లోకంలో. అలా నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే నోటి మాట చేత కూడా యోబు
పాపము చేయలేదు అని గ్రంథంలో రాసింది. యోబు నోటి మాట చేత కూడా పాపం ఎందుకు చేయలేదంటే నాలుక నోటి మాట ద్వారా ఒక మనుషుడు ఏమయ్యే అవకాశం ఉంది? అపవిత్రుడు. అంటే నాలుక ద్వారా అపవిత్రపరచుకోకూడదు. అమ్మ ఇప్పుడు ఎవరైనా బూతులు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారా? కొండలు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారా? ఒకరి మీద ఒకరు ఎవరైనా కొండలు చెప్తున్నారా? లేనిపోని చాడీలు చెప్తున్నారా? దయచేసి వద్దు. ఎందుకు అంటే నీ నాలుక ద్వారా నువ్వు ఎప్పుడు నువ్వు అపవిత్రపరచుకోకు. అపవిత్రపరచుకుంటే నేను జాబితాలోంచి నా పేరు తీసేస్తాడు, తల్లికి వందనం నాకు రాదు అనుకుంటున్నారా? పరలోకం మనకు రాదు. ఈ లోకంలో తల్లికి వందనం రాకపోయినా పర్వాలేదేమో కానీ పరలోకం రాకపోతే ఎందుకు ఈ యొక్క మన ప్రయాస? నెంబర్ 1 నాలుక. చాలా మంది దేని ద్వారా పాపం చేసే అవకాశం ఉంది? అమ్మ అపవిత్రపరచుకోడు, శరీరాన్ని అపవిత్రపరచుకోవడం. చాలా మంది అనుకుంటారు ఒక అమ్మాయితో తప్పు చేస్తే, ఒక అబ్బాయితో తప్పు చేస్తే ఏడు తప్పు వరకు తప్పు చేసిన తర్వాత శరీరాన్ని అపవిత్రపరచుకోవడం కాదు. యేసుప్రభువు ఏమన్నారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో ఏం చేశాడు? ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? బయట వాళ్ళని చూసేవాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ సంఘానికి వచ్చినటువంటి చెల్లితో అక్కతో కూడా అటువంటి స్వభావంతో నీ చూపు ఉందంటే ఆల్రెడీ నేను చేయక్కర్లేదు, తప్పు చేయక్కర్లేదు, నన్ను నేను అపవిత్రపరుచుకున్నాను. ఎలా అపవిత్రపరుచుకున్నావు? యేసుప్రభువు చెప్పిన మాట, చెల్లితో మాట్లాడుతున్నాను కానీ ఎక్కడెక్కడో చూస్తున్నాను. అదే చూపు. శరీర అవయవాలతో కూడా పవిత్రంగా కాపాడుకుంటేనే అర్హుడువు. ఎందుకు? నీతి వస్త్రం, రక్షణ వస్త్రం ఎప్పుడు కోల్పోకూడదు. అది సంఘంలో చెల్లైనా బయట చెల్లెళ్ళే ఎక్కడైనా ఎవరినైనా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నీ ప్రతి చర్య చూస్తున్నాడు. ఎప్పుడు కూడా శరీర అవయవాలతో పాపం చేయకూడదండి. శరీర అవయవాలు నేను అపవిత్రపరుస్తాయి. అందుకే ఆలోచనల్లో కూడా ఉద్దేశాల్లో కూడా ఎవరి మీద ఎటువంటి అభిప్రాయం రాకూడదు. ఒక అబ్బాయి మీద నాకు రాకూడదు, ఒక అమ్మాయి మీద నాకు రాకూడదు. వచ్చింది అంటే నువ్వు అపవిత్రపరుచుకుంటే ఏమీ లేదు, ఎలిజిబిలిటీలో నువ్వు ఉండవు, అర్హత లిస్టులో నువ్వు ఉండవు, నీ పేరు ఉండదు. అదేంటి మందిరానికి వచ్చి నేను చాపలేసాను, కుర్చీలు తుడిశాను, చాలా చేశాను మందిరం కోసం, చేసి ఉండొచ్చు. ఒకవేళ నేనైనా మందిరం కోసం నువ్వు చాలా చేసి ఉండొచ్చు, కానీ నీ చూపులో పవిత్రత లేదు, నీ పనుల్లో పవిత్రత లేదు, నువ్వు చేసే బయటకు నీ ప్రవర్తనలో పరిశుద్ధత లేకపోతే అపవిత్రపరుచుకుంటే ఎలిజిబిలిటీ లిస్టులో నువ్వు ఉండవు. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు మందిరంగా భౌతికంగా చేసి ఉండొచ్చు, ఒకవేళ నేనైనా మీరైనా ఎన్ని చేసినా ఎలిజిబిలిటీ లిస్టులో ఉండాలంటే నిన్ను ఎప్పుడు ఏం చేసుకోకూడదమ్మా? అపవిత్రత అనేది చూపులో, మాటలో ఎప్పుడు రాకూడదు. నెంబర్ 3 మళ్ళీ వచ్చిందండి, ఆచారాలు. ఇది ఆచారాలు కూడా అపవిత్రత కలిగజేస్తాయి నాకు. మా ఆచారం, మా నాన్న దినాలు పాటించేవాడండి. మా నాన్న అమ్మ దినాలు పాటించేవాడు, నేను పాటించాను అనుకోండి, వాళ్ళు ఏదో ఆచారంగా అరే మంగళవారం కటింగ్ చేసుకోకూడదు అన్నారు మా నాన్న, గోరులు తీసుకోకూడదు రాత్రి 8 అయితే, అవునా? 6 అయితేనే లైట్ వేయాలి, 6 అయితే వేయాలా? ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయండి చాలాలోనే, చాలా మందిలో ఉండొచ్చు. ఒకవేళ 6 అయితే లైట్ వేయాలా, 5కి వేయకూడదా, 4కి వేయకూడదా? జనాలు పాటించేవాళ్ళు. ఈరోజు మా అమ్మాయిని ఇంటి నుంచి బయటికి నడిపించకూడదు, దొడ్డిదారిని వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళకూడదు. ఎన్ని పెట్టుకున్నారండి. నా తండ్రి పాటించేవాడు, నా దగ్గరికి వచ్చేసరికి ఆచారం అనేది దేవుడు ఆచారాలు లేవు అన్నాడు. చదువుదాం నిర్గమకాండం, లేవీకాండం 18వ అధ్యాయం, లేవీకాండం 18వ అధ్యాయం. వాళ్ళు చేస్తే చేశారు, నేను చేసి అపవిత్రత పరచుకోకూడదు నా ఉద్దేశం, అంతే. లేవీకాండం 18:30 చూడండి. లేవియా కాండము 18వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. కాబట్టి నీకంటే ముందుగా ఉన్నవారు అంటే మన పితరులు, మీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, వారి తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించడం వలన అపవిత్రత కలుగు చేసుకునకుండినట్లు అన్నాడు. అంటే మా అమ్మ నాన్న వాళ్ళ ముందు తాత ముత్తాతలు చేసిన ఏ పనైనా ఈ రోజు ఆచారంగా ఒకవేళ నా బ్రతుకులో నేను చేశాను అనుకోండి, ఎలిజిబిలిటీ లిస్ట్ లో నా పేరు ఉండదు. ఇప్పుడు ఎంతమంది చేసేసి అమ్మ అవి పాటిస్తూ మందిరానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి, ఎవరికి వాళ్ళే పరీక్షించుకోండి. అవన్నీ పాటిస్తూ మందిరానికి వచ్చి పాట పాడేవాళ్ళు ఎంతమంది, మందిరానికి వచ్చి పరిచయం చేసేవాళ్ళు ఎంతమంది? ఇవన్నీ ఉంటే అపవిత్రత అనేది నీకు అర్థం కావట్లేదు. అందుకే లేఖనానుసారంగా చూపిస్తేనే అర్థమవుతుంది. లేఖనం ఏం చెప్తుందో అలా బ్రతకాలా వద్దా చెప్పండి మీరే. ఇప్పుడు మాట్లాడతారు మీరు, లేఖనం ఏం చెప్తుందో అలా బ్రతకాలా వద్దా?
అలా బ్రతకకుండా సంఘానికి వచ్చి వృధా. కాబట్టి వాక్యం దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తామండి అంటారు మీరు. మరి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీకంటే ముందుగా ఉన్నవారు ఉన్నారు ఒకప్పుడు. వాళ్ళు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించడం వలన అపవిత్రత నీలోకి వస్తుందన్నాడు. ఆచారాలు పాటించడం వల్ల అపవిత్రత కలుగు చేసుకుంటాం. ఒకప్పుడు దేవుడు ఆ రోజు నువ్వు గుండెలు కొట్టుకుని ఏడ్చినా, అయ్యా నాకు పరలోకం లేదు, నరకానికి ఎందుకు పంపిస్తున్నావు అంటే, అమ్మ నువ్వు బతుకున్నప్పుడు ఏం చేసావంటే మీ అమ్మా నాన్న పాటించిన ఆచారాలు నువ్వు చేసావు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, నువ్వు ఆపచ్చు కదా, నీ నుంచే కట్ చేయొచ్చు కదా, నా నుంచే ముగింపు పలకాలి, నా కొడుకు రాకూడదు మరలా, నా కూతురికి రాకూడదు మరలా అని ఎందుకు నువ్వు అనుకోవట్లేదు? నువ్వు చేస్తే వాడికి రాదు ఏంటి? వాడికి వస్తే వాడి తర్వాత జనరేషన్స్కి జనరేషన్స్ లో మార్పు రావాలి. ఎప్పుడు కూడా నా పిల్లల పిల్లలు శాపనార్థంగా బ్రతకూడదు, వాళ్ళ బ్రతుకులు శాపం ఉండకూడదు, వాళ్ళ ఆశీర్వాదకరంగా బ్రతకాలి. అరే బ్రతుకున్నప్పుడు అన్ని మంచి ఇస్తావు కదా, అన్ని మంచిగా ఇస్తావు తండ్రిగా, మరి ఎందుకు ఆ పిల్లల విషయంలో ఎందుకు భవిష్యత్ అంధకారం ఏం చేయాలి? ఆచారాలు ఎప్పుడు పాటించకండి దయచేసి. అది ఆచారము అని ఎవరైనా అన్నారనుకోండి, ఆచారాలు లేవండి, ఆచారాలు పాటించకూడదు అని నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు అపవిత్రత కాదు, నువ్వు పవిత్రత కలుగు చేసుకున్నవాడే, నీలో పవిత్రత వస్తుంది. అప్పుడు నువ్వు అర్హుడవు అంటాడు యేసు ప్రభు. అర్హుడు, అర్హురాలు. నెక్స్ట్ ప్రాముఖ్యమైనది విశ్రాంతి దినము ఆచరించిన వాడు. ఉదయం యూట్యూబ్ లో చెప్పొచ్చు అనేది ప్రాముఖ్యంగా ఒకటే. విశ్రాంతి దినము ఆచరించిన వాడు తను ఏం చేసుకున్నవాడు తెలుసమ్మా? అపవిత్రత. చాలా మందికి తెలియదు ఈ మాట, చాలా మందికి తెలియదని చెప్పగలం ధైర్యంగా. విశ్రాంతి దినము ఆ రోజు. ఇప్పుడు ఏ దినం అమ్మా? ప్రభు దినం, పునరుత్థాన దినం. ఇప్పుడు పాత నిబంధనలో ఆ దినం రాకపోతే దేవుడు ఏమన్నాడంటే అపవిత్రత కలుగుతుంది మీకు మందిరానికి రాకపోతే అని ఆ రోజు చెప్పాడు దేవుడు. నిర్గమకాండం 31వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 31వ అధ్యాయం. నిర్గమకాండం 31వ అధ్యాయం 14 చదువుతాను చూడండి. 14 కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను. అండర్లైన్ చేసేసుకోండి. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. దేనిని అపవిత్రపరచువాడు? ప్రశ్న. దేనిని అపవిత్రపరచువాడు? విశ్రాంతి దినమును అపవిత్రపరిచేవాడు. ఎలా అపవిత్రపరుస్తున్నాడు? మందిరానికి రాకుండా. చూసారా? అంటే మందిరం మానేసే వాళ్ళు ఆరాధన, ప్రాముఖ్యంగా ఆరాధన. మిగిలిన వారాల ప్రాంతంలో చాలా మంది వస్తారు, రాకపోవచ్చు. ఆరాధన కనుక ఎవరైనా రాకపోతే, ఆరాధనకు ఇక్కడ రాకపోతే వేరే చోట ఉండాలి, నువ్వు నీ దేహం వేరే చోట ఉండాలి, కూర్చోవాలి. ఆరాధనకు రాకపోతే దేవుడు అంటున్న మాట అపవిత్రత. ఏంటి? పాత నిబంధనలోనే దేవుడు అంత గట్టిగా తీసుకుంటే కొత్త నిబంధన ఎందుకు శ్రేష్టమైనది? అది గొర్రెపిల్ల మేకపిల్ల రక్తం. అది ఇప్పుడు తన కుమారుడైన యేసు రక్తం పెట్టాడంటే, కొడుకును పంపించి నాన్న నువ్వు ప్రాణం పెట్టు అన్నాడంటే, ప్రాణం పెట్టిన యేసు ప్రభు ప్రాణం పెడుతుంటే, చిత్రహింసలు పడుతుంటే, మేకులు కొడుతుంటే, ఆఖరి రక్త పట్టు వరకు కూడా కల్వరి సిలువలో కారిపోతూ ఉంటే, నువ్వేమో మందిరం మానేసి సినిమాకి, మందిరం మానేసి వంటలు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఏమో చుట్టాలు వస్తున్నారు, వంటలు ఉండాలా? 5 గంటలు లేచి వండుకో అమ్మా, 4 గంటలు లేచి వండుకో, 9 గంటలు లేచి వండితే చుట్టాలు ఉన్నాయి. ఆలోచించండి. దేవుడు ఈరోజు సీరియస్ గా ఉండొచ్చు ఈ మాట, కానీ పాటించేవాడు నిత్యత్వం పొందుకుంటాడు. అంతేగాని అపవిత్ర దీని మానేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటే మనం పోగొట్టుకుంటాం అంటున్నాను నేను. మనం పోగొట్టుకుంటాం. ఆలోచించండి జాగ్రత్తగా. ఇది విశ్రాంతి దినం అపవిత్రపరచడం అంటే ఇది. ఆరాధనకు రాకపోతే చాలా నిర్లక్ష్యం. ఒక్క రోజే కదా, ఒక వారమే కదా నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఎలా క్షమిస్తాడో చెప్పను, కానీ ఒకటి మాత్రం చెప్పాడు దేవుడు, ఆరాధన మానేస్తే నువ్వు అపవిత్రపరచుకుంటున్నావు, నీలో ఒక అపవిత్రత కలుగుతుంది. అపవిత్రత కలిగితే వస్త్రాలు ఏం చేసుకున్న వాడివి అంటే ఎలిజిబిలిటీ ఉందా లేదా? అడుగుడు కాడు అంటే. అందుకేనమ్మా ఆరాధన మానొద్దు అని కొత్త వేరే రకంగా చెప్పుకుంటాం. కానీ ఆరాధన మానేసి నా ఇష్టానుసారంగా పనులు పెట్టుకుంటే ఆలోచించండి. ఇక్కడ లేకపోతే వేరే చోట మీరు ఉండాలి, ఎక్కడైనా ఆరాధన ఉండాలి. లేదు చనిపోయే పరిస్థితుల్లో బెడ్ మీద ఉన్నాను, దేవుడు క్షమిస్తాడు, నిన్నైనా నన్నైనా క్షమిస్తాడు. రాలేవు కనుక వచ్చే పరిస్థితులు ఉండి వేరే పనులు పెట్టుకొని ఇష్టానుసారంగా నువ్వు ఆరాధన మానేస్తే నువ్వు అపవిత్రపరుచుకున్న వాడి జాబితాలో చేరుస్తాడు. ఎప్పటికీ పరలోకం అనేది రాదు, మనకి రాదు. ప్రభు దినమును ఎప్పుడు
నిర్లక్ష్య పెట్టకూడదు. అందుకే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అన్నాడు. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. నెంబర్ 3, దేవుడు వస్త్రాల విషయంలో మాట్లాడారు. వస్త్రాలు ఎలా అపవిత్రపరచుకుంటున్నారో చెప్పారు దేవుడు. ఇప్పుడు మనందరినీ దేవుడు ఏం చేస్తాడంటే, పిలవబడినవారు ఎలా ఉండాలి? ముందు ఏర్పాటులో ఉండాలి. ఏర్పాటులో ఉండేవారు చివరి వరకు ఎలా ఉండాలమ్మా? నమ్మకం. ఎప్పుడు నమ్మకం. అమ్మ, నమ్మకాన్ని బట్టినా ఉద్యోగం ప్రమోషన్ ఇస్తారు. మీరు బాగా కష్టపడుతున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఈ పనైనా కాదు, ఎక్కడైనా సంఘంలో అయినా నమ్మకంగా పనిచేసిన వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తారు కాదా? నమ్మకంగా పనిచేస్తున్నాడని చూస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆ నమ్మకమైన వాడు కాబట్టి బాధ్యత అప్పగించవచ్చు అని మనమే మనుషులుగా మనం ఏంటి అనుకుంటే, దేవుడు పిలవబడిన వారు ఎలా ఉన్నారో చూస్తాడు. ఏర్పాట్లో ఉన్నవాడు చివరి వరకు నమ్మకంగా. ఎందుకు నమ్మకంగా ఉండాలి అంటే, దేవుడు క్రీస్తు ద్వారా నమ్మకాన్ని బట్టి మనం ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం అంటే పెళ్లికి ముందు చేసేది. ప్రదానం చేసుకున్నాడంటే సగం పెళ్లి అయిపోయిందని అర్థం. సగం పెళ్లి అయిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే ఆ వ్యక్తి సొంతం, ఇంకెవరిని చూడకూడదు. ప్రధానం అయిపోయిన అమ్మాయి, ప్రధానం అయిపోయిన అబ్బాయి ఇంకెవరిని చూడకూడదు, ఇంకెవరు నీ మనసులో ఉండకూడదు. అది ప్రధానం. అందుకు ముందుగా అంటారు అంటే సగం నావాడివి, ఈమె నాది, నా సొంతం అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభు మనందరినీ సొంతం చేసుకోవాలి. సంఘాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు అంటే నమ్మకాన్ని బట్టి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం చూడండి. హోషేయ 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదువుతాను నేను. 2:20 హోషేయ. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను. అంటే దేవుడు యేసు ప్రభు ద్వారా నన్ను ఎలా ప్రదానం చేసుకున్నాడు? ఒక భార్యగా సంఘాన్ని ఎలా ప్రదానం చేసుకున్నాడు? నీ మీద నమ్మకంతో. ఈరోజు నమ్మకం పెట్టుకున్న భార్య మా భర్తకు నమ్మకంగా బ్రతుకుతుందా? ఎవరైనా నా భర్త నమ్మకంగా చేసుకున్నాడు. ఈరోజు నమ్మకం ద్రోహం చేసే భార్యలు భర్తలు ఎంతమంది ఉన్నారండి? ప్రియుడు ప్రియురాలు అట లోకంలో. ప్రియుడు ప్రియురాలు, ఆ ఎవరో ప్రియుడు ఎవరో ప్రియురాలు. కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను చంపడం, అది విషం పెట్టే వాళ్ళు కొంతమంది, నరికి చంపే వాళ్ళు కొంతమంది. భయంకరం. ఏం నమ్మకం? ఇంకా ఒక భర్త నమ్మకం ఉండాలి భార్య మీద, ఒక భార్యకి నమ్మకం ఉండాలి భర్త మీద. ఎందుకు అంటే ప్రధానం జరిగిందంటే ఒకరినొకరు నమ్ముకోవాలి. ఇది లోకంలో. యేసు ప్రభు నన్ను కూడా నమ్మాడమ్మా. నన్ను పిలిచాడు ఒక భార్యగా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ పిలిచాడు. ఆయన మన మీద నమ్మకంతో పిలిచాడు. నమ్మకంతో పిలిచిన యేసు ప్రభుకి ఎలా బ్రతకాలి? మాట్లాడలేదు ఎవరు. నమ్మకంగా బ్రతకాలి. నమ్మకంగా పిలిచిన వాడు ఎలా బ్రతకాలి? నేను నమ్మకంగా బ్రతకాలి. అదే న్యాయం. భర్త మంచోడండి, నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే అది నమ్మకాన్ని బట్ట. ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నావు నీ భర్తకు నువ్వు, ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నావు నీ భార్యకు నువ్వు. ఒకవేళ భర్త భార్యలుగా ఈరోజు నేను భార్య స్థానంలో యేసు ప్రభువుకు భర్తగా ఉన్నాడు కనుక భర్త ఆదేశిస్తూ ఉన్నాడు, భర్త చెప్తున్నాడు నిన్ను నమ్మకాన్ని బట్టి చేసుకున్నాను, దయచేసి నా మీద నమ్మకం ఉంచండి అంటున్నాడు ఆయన. ఎంత నమ్మకపోతే, నేను నమ్మక ద్రోహం చేస్తే నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ నా ఇష్టానుసారంగా చూస్తూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే చేసుకున్న భర్త దుఃఖపడ్డు ఈరోజు ఏడవట్లేదంటే యేసు ప్రభు ఎవరికి కనబట్టలేదు. ఇక్కడ మన మధ్య ఉన్నాడు ఆయన. నీ భర్త నీ మధ్య ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారు వారి మధ్య నేను. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు, ఆత్మ సంబంధంగా ఉన్నారు, దేవుడు ఉన్నారు. భర్త నా పక్కనే ఉన్నాడు. నిన్ను నమ్మకం చేసుకున్నానే, ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నావు అందరూ. ఈరోజు నమ్మకాన్ని బట్టి నిజంగా నమ్మకంగా బ్రతికితే మనకి నమ్మకస్తుల కోసం 101వ కీర్తన ఒకసారి చదివేద్దాం. చూడండి, 101వ కీర్తన. అన్నిటికీ స్టేట్ రిఫరెన్సెస్ చదివేసి ముగించుకుందాం. 101వ కీర్తన 6వ వచనం చూడండి. 101:6. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? నమ్మకస్తులు ఉన్నాడు. ఎందుకు నమ్మకస్తుని చూస్తున్నాడు? ఆయన నా మీద నమ్మకం పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడు. నా మీద నమ్మకం పెట్టుకుని నన్ను ప్రదానం చేసుకున్నాడు. ఒక భార్యగా నన్ను ప్రదానం చేసుకున్న నా భర్త ఎవరో కాదు, యేసు ప్రభు. అంటే నా మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి నమ్మకంగా ఉన్నారా లేదా అని ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఇప్పుడు నా యొద్ద నివసించినట్లు నమ్మకం పెట్టుకుంటే ఎవరితో ఉంటావు? దేవుడితో యుగయుగాలు. అంటే ఆయన యొద్ద నివసించే అవకాశం దేన్ని బట్టి కలుగుతుంది? నమ్మకాన్ని బట్టి. నమ్మకం కోల్పోతే భార్యాభర్తలు విడాకులు జరగట్లేదు,
ఎంత నమ్మాను నిన్ను అంటాడు లోకంలో భర్త. ఎంత నమ్మాను నిన్ను, ఇప్పుడు ఏమైంది, నమ్మకాన్ని కోల్పోయావు, అందుకే నీతో నాకు సంబంధం లేదు, నీతో నేను ఉండను, నీకు నాకు తెగదెంపులు అంటాడు. ఎందుకు? ఏదో జరిగింది, ఏదో చూశాడు, నమ్మక ద్రోహం చేసామన్నాడు ఆ భార్యని, నీతో ఇంక ఉండలేను అంటాడు. ఉండలేడు మరి యేసు ప్రభు ఈరోజు మన మధ్య మాట్లాడలేదు అంతే. ఆయన నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు అంటే నా యొద్ద నువ్వు ఉండాలి అంటే దేవునితో ఎదురుగాలు నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తుడు నాతో నువ్వు ఉండాలి, నువ్వు నా భార్య కదా, సంఘం నాతో మీరు ఉండాలంటే ఎలా ఉండాలి, మీరు నా పట్ల ఏముండాలి, నమ్మకం. 2 దీవెన. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగిన. అమ్మ ఏమిస్తాడు దేవుడా నమ్మకంగా ఉంటే? దీవెన. 25 యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. చూసారా ఎన్ని మాటలు, దీవెన, వర్ధిల్లుతాడు. నెక్స్ట్ ఇంకేముంది? జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు ఎలా ఉండాలి చదవండి. మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు. అంటే నమ్మకంగా ఉంటే చచ్చినంత వరకు కూడా నా దేహం చచ్చిపోయినంత వరకు నాకు నమ్మకంగా బ్రతికితే నేను నీకు జీవ కిరీటం అన్నాడు. చివరిగా పరలోక భాగ్యం ఎందుకు రాశానంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతుల గురించి మీ అందరూ వింటారు. అమ్మ తలాంతుల గురించి 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. అక్కడ అంటాడు 5 చేసిన వాడు 5 అభివృద్ధి పరిచాడు, 2 చేసిన వాడు 2 ఇచ్చిన వాడు 2, 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? ఆ భూమిలో దాచిపెట్టాడట పిల్లలు పెడతాదని. నమ్మకమైన మంచి దాసుడా అంటాడు అక్కడ కొంతమందిని. నమ్మకమైన మంచి దాసుడా, ఇగో ఈ దాచిపెట్టాడు కదా, కాబట్టి వాడిని తీసుకెళ్లి మరలా సేమ్ అగ్ని ఆరదు అంటే అగ్ని కొరుకుట, పళ్ళు కొరుకుట, అగ్ని ఆరదు అంటే పరలోక భాగ్యం ఎవరికి అంటే నమ్మకంగా బ్రతికే వాళ్ళకే. ఇప్పుడు నమ్మకం ద్వారా ప్రదానం చేసుకున్నాడు. నన్ను నమ్మకంగా చేసుకున్న వ్యక్తికి నేను ఎలా బ్రతకాలి నాకు అనిపించాలంటే నేను కూడా ఆ వ్యక్తికి నమ్మకంగానే ఉండాలి. మరి నమ్మకంగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇగో నువ్వు ఆయనతో ఎప్పుడు ఉంటావు, గొడవలు రావు మీ మధ్య. ఎందుకు? ఆయన నీ పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు, అయితే మీరు ఎప్పుడు కలిసే ఉంటారు. అలా నా యొద్ద నివసించినట్లు అన్నాడు. నీకు దీవెన, నువ్వు వర్ధిల్లతో జీవ కిరీటమే కాదు పరలోక భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. దేన్ని బట్టి? నమ్మకాన్ని బట్టి. అందుకే మరణం వరకు నమ్మకంగా. అయితే చివరిగా ఇశ్రాయేలీలు క్రైస్తవులు రాశాను అక్కడ 4వ విషయం. దేవుడు ఇశ్రాయేలు చూశాడు. ఆ ఇశ్రాయేలు చూసినప్పుడు వాళ్ళకి నమ్మకంగా లేరటమ్మా. ఇప్పుడు పిలిచారన్న వాళ్ళని కూడా ఒకప్పుడు ఐగుప్తు నుంచి. ఆ పిలిచిన వాడు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు కొంతమేరకు. అయితే పిలిచిన వారు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు కానీ చివరికి వెళ్ళేసరికి నమ్మకాన్ని విడిచిపెట్టేశారు, నమ్మకంగా లేరు. అందుకోసం అరణ్యంలో రాలిపోయిన వాళ్ళు చాలా మంది. 78వ కీర్తన చివరిగా 78వ కీర్తన 36వ వచనం చదువుదాం. 78వ కీర్తన ఇశ్రాయేలును ఉద్దేశించి 36 చూడండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనలు వారు నమ్మకముగా గైకొనలేదు. అండర్లైన్ చేయండి. వారి నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకారట. బొంకడం అంటే ఏంటి తెలుసమ్మా? నోటితో చెప్తావు, చెయ్యడు. అలాగే నాన్న నువ్వేం చెప్తే ఉదయాన్నే చేస్తాను అన్నినా అని అంటే నాన్న ఎక్కడో పని చేస్తుంటాడు. నాన్న ఇక్కడ లేదు కదా, తప్పకుండా చేస్తాను నాన్న, నాలుగుతో బొంకాడు కానీ చేయడు. ఇశ్రాయేలు పరిస్థితి అదే. అందుకే ఏమన్నారు అక్కడ చూడండి, తమ నాలుకలతో ఆయన యొక్క బొంకిరి. వాళ్ళు కేవలం చెప్పారంతే, వాళ్ళ బ్రతుకుల్లో చేయలేదు. మరొకటి, ఆయన నిబంధనలు వారు నమ్మకముగా గైకొనలేదు అన్నాడు. పైన టాప్ లో ఉంటుంది. నిబంధనలు వారు నమ్మకంగా అంటే ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు దేవుని నిబంధనను నమ్మకంగా గైకొనలేదు, స్థిరంగా ఉండలేదు. అంటే వాళ్ళు ఏం కోల్పోయారు రాశారు ఇక్కడ. భౌతికమైన ఏంటది? కానాను. భౌతికమైన విశ్రాంతి కానాను వాళ్ళు ఏమయ్యారమ్మా? కోల్పోయారు. ఇప్పుడు ఇశ్రాయేలు కాదు, ఎవరిని చూస్తున్నాడు ఇప్పుడు? క్రైస్తవుల్ని.
క్రైస్తవులు చూస్తున్న దేవుడు క్రొత్త నిబంధనను నమ్మకంగా గైకొనకపోతే, క్రొత్త నిబంధన ప్రకారం బ్రతకకపోతే ఆత్మ సంబంధమైన విశ్రాంతి పరలోకం, అప్పుడు భౌతికమైన విశ్రాంతి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విశ్రాంతి పరలోకాన్ని కోల్పోతాం. ఇప్పుడు నమ్మకంగా బ్రతకకపోతే, నమ్మకంగా బ్రతికేవాడు దీవెనలు ఉన్నాయి, నమ్మకంగా బ్రతకకపోతే పరలోక భాగ్యాన్ని కోల్పోతారు. మరొకటి, వస్త్రాల విషయంలో జాగ్రత్త. ఎందుకు? వస్త్రాలు ఇచ్చిన వాడు యేసుప్రభు ఒక రోజు ఆపాడు, స్నేహితుడా ఏది నీ వస్త్రం అంటే వాడు ఎలా ఉన్నాడమ్మా? ధైర్యంగా ఉన్నాడా? మౌనిగా ఉన్నాడట. ఎందుకు? నీతి వస్త్రం లేదు, రక్షణ వస్త్రం లేదు, బాప్తిజం తీసుకున్నాడు, సంఘానికి రాడు, ప్రార్థనలకు రాడు, దేవుని వాక్యం వినడానికి రాడు, ఆరాధన అంటే అసలే నిర్లక్ష్యం. అలాంటి వాళ్ళు చూసి ఒక యేసుప్రభు అడగడా, నువ్వు ఎప్పుడొచ్చావు మందిరానికి? నీ రక్షణ కొనసాగించావా? మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ వెళ్ళావా? నువ్వు ఎలా ఇచ్చావు? దేవుడు అడగక్కర్లేదు, ఆయన చెప్పేస్తాడు నీ హిస్టరీ అంతా. ప్రతిదీ రాస్తున్నాడు కదా, ప్రతిదీ చెప్తాడు ఆయన. ఏ మనిషి గురించి ప్రతి ఒక్క పోసగుచ్చినట్టు చెప్పగలడు ఆయన. నీకు రక్షణ జీవితాన్ని నువ్వు ఎలా కొనసాగించావు? రక్షణ పొందుకుంది ఎప్పుడు? ఎలా కొనసాగించావు? ఎదిగావా? దిగజారిపోయావా? ఆలోచించండి. ఒకటేనండి, పిలవబడిన వాడిని, నేను పిలవబడ్డాను, పిలవబడిన స్థితిలోనే ఎవరు ఉండిపోకూడదు. పిలవబడ్డ మనము ఏ స్థితిలోకి వచ్చామో ఆ స్థితి, ఆ స్థాయి అర్థమైతే ఈ స్థితిని కాపాడుకోవాలి. నేను వెలుగులో ఉన్నాను, వెలుగులోనే ఉండు. పరిశుద్ధత కలిగి ఉన్నావా? అలాగే ఉండు. మరలా ఇక్కడికి రాకు, మరలా ఏదైతే పాత స్థితికి మరలా వెళ్ళకు. ఎందుకు? ఆయన పిలుచుకున్నాడు. ఎలా పిలిచాడట? నమ్మకాన్ని బట్టి ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న భర్తకు నమ్మకంగా ఉండడం ఒక భార్య బాధ్యత, ఒక భార్య బాధ్యత. ఈ భార్య సంఘం అనే భార్య. అలాంటి పెండ్లి ముందుకు దేవుడు మన అందరినీ ఒక రోజున పిలుస్తాడు. పిలిచేటప్పుడు నా బట్టలు చూస్తాడు. రే బట్టలు లేకుండా వచ్చేసావు అనకూడదు. అదేంటయ్యా బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు కాదు, ఆ వస్త్రాలు కాదు. నేను ఏ వస్త్రాలు అయితే నీకు ఉండాలని కోరుకున్నానో ఆ వస్త్రాలను అపవిత్రపరుచుకున్నావు. ఆ అపవిత్రపరుచుకోను. నీ నోటి మాట జాగ్రత్త, నీ అవయవాలతో ఏం చేస్తున్నావు జాగ్రత్త, ఏం చూస్తున్నావు జాగ్రత్త. సంఘానికి వచ్చిన చెల్లితో, అక్కతో, లేదా లోకంలో ఎవరినైనా నీ అవయవాలు జాగ్రత్త, అపవిత్రపరుచుకుంటావు. ఆచారాలు పాటిస్తున్నారా? జాగ్రత్త, అపవిత్రపరుచుకుంటారు. విశ్రాంతి దినం మానేస్తున్నామా? చాలా సులభంగా అపవిత్రపరుచుకుంటావు. చాలా మంది మందిరానికి మానేస్తే అపవిత్రతను వాళ్ళకి తెలియదు, అందుకే రారు. చెప్పండి ఎవరైనా వెళ్ళి, అమ్మా ఈసారి విన్నోలైనా, అమ్మ నువ్వు సంఘానికి ఆరాధన మానేస్తున్నావు కదా, నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు, నువ్వు ఇంకా 50 ఎన్ని వారాలు ఉపయోగం ఏముందంటాడు. అయ్యా నాకు బాగోలేదు, హాస్పిటల్ మీద ఉన్నాను, ఓకే యాక్సెప్టెడ్, పర్వాలేదు. నువ్వు అన్ని బాగుండి ఆ రోజే పనులు పెట్టుకుంటున్నావు, ఆ రోజే ఆరాధన విషయాలు మానేస్తున్నావు అంటే మాత్రం గ్యారంటీ చెప్తా నేను, ఆ వ్యక్తి అపవిత్రపరుచుకుంటున్నాడు. ఆ అపవిత్రత లెక్కలోకి వస్తుంది. ఏదో పరిస్థితి బాగోలేదు, రాలేని పరిస్థితుల్లో ఉండిపోతే ఓకే. దయచేసి పిలవబడిన వారిగా ఏర్పాట్లో ఉండాలి. అందుకే పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అన్నాడు యేసుప్రభు. అయితే యోహాను గారు పిలవబడిన వారు ఏర్పాట్లో ఉండాలి, ఏర్పాట్లో ఉండేవారు ఒకవేళ పడిపోయే అవకాశం కూడా ఉంది. మా మందిరానికి క్రమంగా వస్తున్నారు కూడా చాలా మంది దూరం అయ్యారు, పడిపోతున్నారు. అయితే చివరి వరకు ఎలా ఉండాలి? నమ్మకం. అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. దయచేసి ఈ మాటలు మన అందరి హృదయాలు ఫలించాలని దేవుని కోరుకుంటూ మీ అందరికీ ప్రాపర్టీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు.